దేవుని ఆత్మను దుఃఖపెట్టి దేవుని ఆత్మ మనలో పని చేయకుండా మౌనం అయిపోయే విధంగా ఉండే అవకాశం ఉంది. అదే నాలుకను మనం కానీ దేవుని ఆత్మశక్తి ద్వారా కంట్రోల్లో పెట్టుకోగలిగితే మనం పలికినవి పలికినట్లు జరిగే అవకాశం కూడా ఉందనే సంగతి మర్చిపోవద్దు. పేతురుని చూడండి, పౌలుని చూడండి, నాటి భక్తుల్ని చూడండి, పాత నిబంధన ప్రవక్తలను చూడండి, యేసయ్యను చూడండి. ఏది పలికితే అది జరిగింది. ఏది పలికితే అది జరిగింది. ఎలా జరిగింది? అది ఎలా సాధ్యమైందంటే వాళ్ళ నాలుక వాళ్ళ అదుపులో ఉంది. అసలు అదొక పనిగా పెట్టుకొని జాగ్రత్త పడ్డారు. ఒక చిన్న పొరపాటు కూడా నాలుక నుండి మాట్లాడకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకున్నారు. ఇది వాస్తవం. ఒక్కసారి నోరు జారాడు, మోషే ఆపేశాడు దేవుడు. మర్చిపోయారా సంగతి? సారి నోరు జారాడు, ఆపేశాడు దేవుడు. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా? సంఖ్యాకాండములు. ద్రోహులారా వినుడి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని వాళ్ళని ద్రోహులారా అని పలికి, మేము మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అని పలికి కర్ర తీసుకొని 2 మార్లు రాయిని కొట్టినందుకు, బండను కొట్టినందుకు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట నీవు నా పరిశుద్ధతను సన్మానించలేదు గనుక నువ్వు అహరోను వాగ్దత్త దేశంలోకి అడుగు పెట్టడానికి లేదబ్బాయి అని చెప్పేశాడు దేవుడు. నోరు అదుపు తప్పినందుకు పరిశుద్ధతను సన్మానించలేదట. దేవుని పరిశుద్ధత ఎవరు? క్రీస్తు. దైవ ప్రజలెవరు? దేవుని భార్య, ఇశ్రాయేలు సర్వ సమాజము, దేవుని పట్టమహిషి. ఈరోజు యేసయ్యని తిట్టినోడికి ఎంత శిక్ష ఉందో, యేసయ్య సంఘాన్ని తిట్టినోడికి కూడా అంతే శిక్ష. ఆయనలో ఒక భాగం, ఆయనలో అర్ధభాగం సంఘం యేసయ్య శరీరం. అందుకే నేను చాలాసార్లు చెప్తా, ఎవడన్నా నిన్ను తిడితే ఏం భయపడొద్దు, వాడికి సావు మూడింది, ప్రశాంతంగా ఉండమని చెప్పేది. అందుకే నేను, వాడు అనవసరంగా గల్లించుకున్నాడు, దేవుడినే గల్లించుకున్నాడు. వాడు నిన్ను తిట్టి వాడు దేవుడిని గల్లించుకున్నాడు. వాడి కర్మ కాలిది. వాడు మారనన్నా మారా, లేదా తనులన్నా పడితే వాడికి కావాలంటే నువ్వు తర్వాత చూస్తాను చెప్తాను నేను. అందుకే ఊరుకోడాయన. నా పరిశుద్ధతను సన్మానించలేదు అంటే దేవుని పరిశుద్ధత ఉన్నది ఎవరు? క్రీస్తు. ఆ బండ క్రీస్తే. మాట్లాడవయా అంటే 2 సార్లు కొట్టాడు. అంతేకాదు, ద్రోహులారా వినండి. ద్రోహులన్నా దుర్మార్గులన్నా దేవుడు అనాలి, నువ్వు అనకూడదు. ఇక్కడ ఇశ్రాయేలు వినండి బాగా. ఇశ్రాయేలు మోషే మీద తిరగబడితే ఎంత కోపమో దేవుడికి, మోషే ఇశ్రాయేలు విషయంలో కోపపడ్డా అంతే కోపం దేవుడికి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు, ఆ రిఫరెన్స్ చూపిస్తా. దుర్మార్గులు అనుకోవాల్సింది ఆయన, నువ్వు అనడానికి లేదబ్బాయి. మోషే మంచోడో చెడ్డోడో అనాల్సింది ఆయన, మీరు అనకూడదురా నాయనలారా. ఇశ్రాయేలు మోషేకి వ్యతిరేకంగా సణిగితే మొత్తాడు మొత్తాన్ని.